నూతనమైన కృపలు కురియుచు దినదినమున నూతనమైన కృపలు కురియుచు దయా కిరీటాలు మనకు అమరుచున్నవి దయా కిరీటాలు మనకు అమరుచున్నవి హల్లెలూయా 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 ఎంచు సాగిపోదమా ఇన్ని నాళ్లలో మనల కాచిన కృపను తలచుకుంటూ నడిచిపోదమా నూతన వత్సరం వినూత్న వత్సరం విధించియున్నది మన కోసరం విధించియున్నది మన కోసరం చీకటి తెరలు తీసి పారిపోవగా తొలి బాలుడు తొంగి చూసి పలకరించగా చీకటి తెరలు తీసి పారిపోవగా తొలి బాలుడు తొంగి చూసి పలకరించగా హల్లెలూయా 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 యేసు సాగిపోదమా ఇన్ని నాళ్లలో మనల దాచిన హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆమేన్ 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సిరిగల వారెందరూ బలమున్న మరెందరూ మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి సిరిగల వారెందరూ బలమున్న మరెందరూ మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి కాదు కాదు మన ఘనత కేవలమిది తనదు కాదు కాదు మన ఘనత కేవలమిది తనదు మనలనింక ఊపిరితో మహిళనుంచెను మనలనింక ఊపిరితో మహిళనుంచెను మధురం నీ సమయము హృదయం పొంగెను మధురం నీ సమయము హృదయం పొంగెను మన బతుకులు మరో ఏడు గడచిపోయెను తన రెక్కల నీడలు ప్రభు మనల దాచెను మన బతుకులు మరో ఏడు గడచిపోయెను మన రెక్కల నీడలు ప్రభు మనల దాచెను హ్యాపీ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, చివరిసారిగా అందరూ అలాగే నిలబడితే ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిద్దాం. ముగించిన తర్వాత మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసాం. స్త్రీలు అటువైపు, పురుషులు ఇటువైపు. మీ మధ్య ఒక ధర్మరేఖ ఉంది. అటువైపు స్త్రీలు ఉంటారు, ఇటువైపు పురుషులు ఉంటారు. కొంచెం సహకరిస్తే ఇక్కడ నిమిషాల్లోనే భోంచేసి కార్యక్రమాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. ఈ భోజనం అయిన తర్వాత ఎవరైతే బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడ్డారో వారందరికీ కూడా ప్రత్యేకంగా బాప్తిసం ఇవ్వటానికి మేము సిద్ధపడదాం. రేపటి రోజు ఆరాధన ప్రభు బల్ల ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం రేపు ఉదయం 10:30 నుండి 12:30 వరకు ఉంటుంది. రేపటి రోజు కూడా సాధ్యమైనంత చిన్న మొత్తంలో ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరుస్తాం. ఏంటి సార్ రేపు బలమైన ఆహారం మా ఇంట్లోనే ఉంటుందంటారా? ఉండనివ్వండి. కొంచెం సాంబార్ రైస్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు మీరు కొద్దిగా తీసుకున్నా కూడా సంతోషమే, ఎక్కువ తిన్నా అంతకంటే సంతోషం. రేపటి రోజు కూడా మీకు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది.
దాన్ని గుర్తు చేసుకోండి. ఈ నెల 10వ తేదీ, జనవరి 10వ తేదీ మా పాపకు నామకరణం చేయాలని మేము అనుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఒక యూత్ ఫెస్ట్ మేము పెట్టేవాళ్ళం, అంటే చిన్నపిల్లల కొరకు ప్రత్యేకించి ఏర్పాటు చేసేవాళ్ళం. అందులో భాగంగానే 10వ తేదీ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో దైవజనులు పి ఇమానుయేల్ గారు వర్తమానాన్ని అందించడానికి వస్తారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక వర్తమానం, అంటే ఆ కార్యక్రమం పాటలు, వాక్యం. మధ్యాహ్నం వర్తమానం అయిన తర్వాత చిన్న పాపకు నామకరణం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఇక 2 గంటల 30 నిమిషాల నుండి సాయంకాలం 4 గంటల 30 నిమిషాల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంటుంది. అందులో కూడా రెండవ వర్తమానం విని 10వ రోజు మనం సెలవు తీసుకొని వెళ్ళిపోవటానికి ఇష్టపడదాం. 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నాకు ఆన్లైన్ పరీక్షలు ఉన్నాయి, కొంచెం నాకు లీవ్ కావాలని ఇక 10వ తేదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడ్డాం. ఆ మూమెంట్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ప్రభు మహిమార్థమై ఆ కార్యక్రమం విజయవంతంగా నిర్మించబడటానికి మీరందరూ కూడా ప్రార్థించండి. మీరందరూ కూడా వాక్యం వినటానికి రావాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. గుర్తు చేసుకుందాం, జనవరి 10వ తేదీ అంటే రేపు సోమవారం కదా, వచ్చే సోమవారం పాపకు నామకరణం జరుగుతూ ఉంది. మీ అందరి ప్రార్థన, దేవుని యొక్క ఉన్నతమైన కృప మాకు ఇచ్చిన చక్కటి పాపను బట్టి మేము దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది విషయం, దీని కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా నేను మరోసారి ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నా. మర్చిపోవద్దు, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఎవరైతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ సిద్ధపడండి, వారికి బాప్తిసం ఇస్తాం. తదుపరి రేపు ఆదివారం బల్ల, ఈ విధంగా వీటి కొరకు ప్రార్థన చేసి సిద్ధపడాల్సిందిగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. రైట్, అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకొని చివరిసారిగా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై, దేవుడు జరిగించిన గొప్ప కార్యము నిమిత్తమై చివరిసారిగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరున్న పాటన ఉన్న చోట అందరూ కూడా తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నూతన దేశంలో ప్రవేశపెట్టబడిన ఇశ్రాయేలు జాతికి యెహోషువ కొన్ని మాటలు తెలియచేశాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొనండి, అందులో నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగద్దు అన్నాడు. మీ దేవుడిని యెహోవాని ప్రేమించండి, జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడి ఆయన్నే ప్రేమించాలి అన్నాడు. మీ ప్రత్యేకతను కాపాడుకోండి అని తెలియచేశాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన మనతో కూడా దేవుని వాక్యం హెచ్చరించింది. దేవుని వాక్యమే మనకు శిరోధార్యం. ఈ సంవత్సరాది దేవుని వాక్యము నుండి ఈ సంవత్సరాంతం వరకు దేవుని వాక్యం చేతన ముగించడానికి మన బ్రతుకును కొనసాగించుకోవడానికి ఇష్టపడదాం. దేవుణ్ణే మనం ప్రేమిద్దాం, లోకాన్ని కాదు, శరీరాన్ని కాదు, లోకములో ఉన్న వాటిని కాదు. మన ప్రత్యేకతను కాపాడుకోవటానికి ఇష్టపడదాం. మన ప్రత్యేకతను సంపాదించుకొని దాని కొరకు, ప్రభు కొరకు సంపాదించుకొని నమ్మకంగా బ్రతకటానికి ఇష్టపడదాం. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన కృప, వాటన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందరూ అలా ప్రార్థిస్తూ ఉండండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీరున్న పాట నుండి చోట అందరూ కూడా తల వంచి ప్రార్థిస్తూ ఉండండి. చివరిసారిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన చక్కటి విలువైన సమయాన్ని బట్టి, ఈ సంవత్సరము అనే దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితానికి మరో సంవత్సరాన్ని ఆయుష్ను మీరు పొడిగించి, మీరు చేసిన మేలును కృతజ్ఞతగా పాడటానికి, ఆరాధించటానికి, ఆనందించటానికి మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచన చేత, నూతనమైన సంతోషం, సమాధానం చేత మేము బ్రతకటానికి సహాయం చేయండి. నూతన దేశంలో ప్రవేశపెట్టబడిన ఇశ్రాయేలీల పౌర సమాజానికి నడిపించిన నాయకుడిని యెహోషువ, ధర్మశాస్త్రాన్ని పాటించండి, మీ దేవుణ్ణి ప్రేమించండి, ప్రత్యేకత కలిగి జీవించండి అని ఎలా గుర్తు చేశాడో మేము కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీరు మమ్మను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము మీ వాక్యాన్ని ప్రేమించేవారిగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా, మా ప్రత్యేకతను కాపాడుకునే వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. దినాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. ఈ సంవత్సరంలో మరి ఏం చూస్తామో మాకు తెలియదు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.
మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా మా దినాల పరిమాణాన్ని మీరు పెంచుతూ కాలగతులను మారుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యతను బట్టి నాయన మరోమారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మనసారా సహాయం చేయండి, కృప చూపించండి. మీ వాక్యాన్ని ప్రేమించటానికి, మిమ్మునే ప్రేమించటానికి, ప్రత్యేకతను కాపాడుకొని మీ కొరకు జీవించటానికి ఈ సంవత్సరం అంతా మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన అశేష సమూహాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. ప్రజావాహిని బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రజలంతా మీ వాక్యాన్ని విన్నారు. మీ వాక్యం చేత ఎదగటానికి, మీ వాక్యం చేత నిలవటానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరపు దీవెనలు మీ ప్రజలకు అందించండి. ఒక దయాకిరీటంగా మీరు ఇచ్చారు ఈ సంవత్సరాన్ని. అందరి బట్టి నాయన మీకు స్తోత్రాలు. ప్రతిదినం మీ వాక్యాన్ని మేము ధ్యానించి ప్రేమించే వ్యక్తులుగా మిమ్మల్ని అధికంగా ప్రేమించడానికి సహాయం చేయండి. మా ప్రత్యేకతను కాపాడుకోవటానికి సహాయం చేయండి. అలాంటి ఆలోచన మేమంతా కలిగి ఉండటానికి సహాయం చేయండి. మరలా మీ సన్నిధిలో మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆ ఆలోచనలు మాకు అందించండి. ఆ పద్ధతిని మేము అనుసరించడానికి కృప చూపించండి. ఈ విధంగా ఈ నూతన సంవత్సరపు వేడుకను జరిపించుకోవటానికి చూపిన కృప కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. మా హితులు, సన్నిహితులు, స్నేహితులు వీరందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యం చేతను మేము కలిసి బ్రతకటానికి సహాయం చేయండి. మేము ఎవరు ఏమై ఉన్నామో క్రీస్తు రక్తాన్ని బట్టి ఏకత్వాన్ని పొందిన వ్యక్తులుగా మేము ఉన్నాం. అందరి బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోంచేసి బాప్తిస కార్యక్రమాలలో ఉంటూ ఉండగా మీరు సహాయం చేయండి. మరికొందరు వెళ్తూ ఉండగా వారి మార్గమంతటిలో, ప్రయాణమంతటిలో మీరే కాపుదలను, భద్రతను అందించండి. మీ కనులు ఈ సంవత్సరాది నుండి సంవత్సరం అంత వరకు ఈ సమూహం పైన, ఈ పరిచర్య పైన, మా ప్రాంతం పైన, మా దేశం పైన, మా ప్రపంచం పైన ఉండునట్లుగా కృప చూపించి నడిపించమని రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదా తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.